తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కాందరపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలు తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. విశ్రాంత శాస్త్రవేత్త మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని, ఈ తనిఖీ పర్యవేక్షణకు గాను టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజు సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు. తాను సమాచారాన్ని సేకరించిన తర్వాతే తెలియజేస్తున్నానని కందరపు మురళి ఓ ప్రకటనలో వివరించారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే నెయ్యి వినియోగం జరుగుతుందని వివరించారు. కరోనా సమయం మినహా మిగిలిన 3.5 సంవత్సర కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించిన ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని, 20కి పైగా ట్యాంకర్లు తిప్పి పంపిన విషయం రికార్డులో నమోదైందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వాస్తవం ఇది కాగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తేలికగా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని, భక్తుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్టుగా అవుతుందని ఈ సందర్భంగా కందరపు మురళి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి, అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యతలను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైనది కాదని, ఇది భక్తుల మనోభావాలను, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. ఇదేమి ఏ ఒక్కరూ కాదన్నటువంటి సూత్రం. ఆ ఎంక్వైరీ నివేదిక బయటపెట్టలేదు, ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు, వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు. కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి, అది కూడా ఒక మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు, అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు. మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. కారణం ఏమంటే, టీటీడీలో ఒక ఈఓనో, చైర్మనో, లేదంటే కొంతమంది నచ్చినటువంటి అధికారులు వీటన్నిటిలో జోక్యం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే సిస్టమ్ లేదు అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థను మనం గమనిస్తే, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేసినట్టుగా భావించాలి తప్ప మరొకటి కాదు. మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే అది ఏ రూపంలో చూపిస్తారో చూపించండి. దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. అందులో ఒక లౌకికవాద పార్టీకి, లౌకికవాది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంశాన్ని భక్తుల మనోభావాలకు ముడిపెట్టి, దీని వెనకాలేదో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇట్లాంటి ఆలోచనలే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సమంజసమైనటువంటిది కాదు. లడ్డూ తయారీ ఎట్లా జరుగుతుంది, పోర్టుకి ఈ వస్తువులన్నింటినీ ఎట్లా తీసుకొస్తారు, దీనికి సంబంధించి నాణ్యతలు ఎట్లా పరీక్ష చేస్తారనేది టీటీడీలో ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నెయ్యి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీలో నాణ్యత తక్కువ కావడానికి కారణం ఏంటంటే, ఈరోజు యానిమల్ ఫ్యాట్ని దీంట్లో కలుపుతున్నారు అని చెప్పి ఆరోపణ ఆయన చేశాడు. ఇట్లాంటిది జరిగితే కనిపెట్టడానికి ఒక సిస్టమ్ ఉంది తిరుమల కొండ మీద, అదే టీటీడీ పరిధిలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే, ఒక ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ నెయ్యే కాదు, మీరు యాలకులు కొనుగోలు చేసినా, బియ్యం కొనుగోలు చేసినా, బెల్లం కొనుగోలు చేసినా, లేదంటే ఏ రకమైనటువంటి వస్తువు కొనుగోలు చేసినా వాటన్నిటికీ ఒక సిస్టమ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ల్యాబ్లో తనిఖీ చేస్తారు. దీన్నే CFTRI అని అంటారు. మైసూరు వాళ్ళకి సంబంధించిన, మైసూరు అని అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది. ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, CFTRI అనేది. మైసూరు ఇక్కడ మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించిన మైసూరు కేంద్రంగా ఉన్నటువంటిది. దీంట్లో దీని ఆధిపత్యంలో ఇదంతా కూడా నడుస్తుంది.
అక్కడ వారి పర్యవేక్షణలో జరిగేటువంటి సిస్టమ్ ఇది. ల్యాబ్ అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. ఇక్కడ ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఆయన భక్తుడి హోదాలో లేదంటే ఆయన సేవ చేయడానికి వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి మనిషి. అదే మాదిరి ఇంకొక 12 మంది పీజీ చేసినటువంటి వాళ్ళు, కెమిస్ట్రీలో పీజీ చేసి నిపుణులు అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఇది ఏదో ఒక నెయ్యికి సంబంధించినటువంటి అంశం కాదు. ఏ ఆహార పదార్థాన్నైనా వాళ్ళు ఏ స్పెసిఫికేషన్స్ అయితే పేర్కొనబడి ఉంటాయో వాటికి లోబడి ఉండకపోతే తిరస్కరించినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. మనకు గత 5 ఏళ్లలో 1.5 year లేదా 1.5-2 సంవత్సరాల కాలంలో లడ్డూ తయారీ ఆగిపోయింది కరోనా కారణంగా. ఆ సమయాన్ని మినహాయించి మిగిలిన సమయం మొత్తం మీరు పరిశీలన చేస్తే దాదాపు 3-3.5 సంవత్సరాల కాలంలో పరిశీలన చేస్తే, నేను ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత తీసుకున్నటువంటి సమాచారం ఇది. 20 ట్యాంకర్లకు పైగా రిజెక్ట్ చేశారు నెయ్యి 20 ట్యాంకర్లకు పైగా ఎందుకు రిజెక్ట్ చేశారు? వాళ్ళ స్పెసిఫికేషన్కు లోబడి అవి లేవు, ఆ నాణ్యతా ప్రమాణాలు కనపడలేదు కాబట్టి 20 ట్యాంకర్లు రిఫ్యూజ్ చేశారు. ఈ ల్యాబ్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఈ ల్యాబ్లో ఆ నెయ్యి ట్యాంకర్లో కొంత తీసుకొని దాన్ని తనిఖీకి పంపిస్తారు. ఆ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది లేదనంటే తిరస్కరిస్తున్నటువంటి సిస్టమ్ ఉందనే దానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నది. ఇది అన్నిటికీ వస్తుంది. అన్ని ఆహార పదార్థాలకు వర్తించేటువంటి ఒక యూనివర్సల్ సిస్టమ్గా టీటీడీలో మనకు కనిపిస్తుంది. ఇది తనిఖీ చేయడం కూడా ప్రతిరోజు ఒక అధికారి కంట్రోల్లో ఇది జరగదు. విజిలెన్స్ నుంచి ఒకరు, ఇతర అధికారులు ఒకరు, రోజుకి ఒక టీం, ప్రతిరోజు ఒక 3-4 దీన్ని పోయి పరిశీలన చేసి దాని వాళ్ళు ఎస్ అంటేనే అక్కడే కాదు, ఆ ల్యాబ్ వాళ్ళు వేరే జిఎం ప్రొక్యూర్మెంట్ ఉంటాడు, జిఎం వేర్ హౌస్ ఉంటారు, జిఎం రకరకాల విభాగాలకు సంబంధించి టీటీడీ ఉన్నతాధికారులు వాళ్ళకి పంపుతారు. పంపించిన తర్వాత విజిలెన్స్ నుంచి ఒకరు, ఇంక ఇతర డిపార్ట్మెంట్ నుంచి ఇంకొకరు, రకరకాలుగా టీటీడీలో ఉన్నటువంటి స్టాఫ్లో ఒక 2-3-4 ప్రతిరోజు వెళ్ళాలి, దాన్ని తనిఖీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉందే, మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని, తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద అభాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. టీటీడీకి నష్టం జరగడం అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, లేదా దాన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి. తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాటి వాళ్ళందరూ దాదాపు 56 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. ఇంతకాలం మేము అన్ని చూస్తున్నాం. టీటీడీలో ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేదు. మేము దగ్గరగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం. ఇది సరైనటువంటిది కాదు.
మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు. దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హర్ట్ చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను. సెలవు. నమస్కారం.